వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మీకు చూపిస్తున్నది అయితే ఐస్ యాపిల్ అండ్ న్యూట్రిల్లా బ్రౌనీ ఐస్ క్రీమ్స్. నేనైతే ఇది నాకు బాగా నచ్చుతాయి. సీజనల్ ఫ్రూట్స్తో ఎప్పుడైనా ఐస్ క్రీమ్స్ అయితే నాకు ఇంట్రెస్టింగ్గా తినాలనిపిస్తుంది. తిన్నది ఒక స్పూన్ అయినా 2 స్పూన్స్ అయినా. మేమైతే ఇది ఎంబీ మాల్లో కోకో అని చెప్పి ఒక ఐస్ క్రీమ్ స్టాల్ ఉంటుంది, దాంట్లో అయితే తింటాము. ఎప్పుడూ అది చాలా బాగా అనిపిస్తుంది అండి. డిఫరెంట్గా ఉంటాయి. నాకు క్రీమ్ స్టోన్ తర్వాత ఏదైనా తినాలి అంటే కనుక ఎంబీలో అయితే కనుక ఇందులో తినచ్చు, చాలా బాగుంటుంది. అందులోకి మా అబ్బాయికి అయితే ఎప్పుడు ఒకటే ఫ్లేవరు, ఓరియో కానీ లేదా నట్టిలా బ్రౌనీ కానీ. అందులో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. మేమైతే కొన్ని ఐస్ క్రీమ్స్ సీజన్ పట్టి మనం ఆర్డర్ ఇస్తాము. నాకైతే సమ్మర్ సీజన్లో ఐస్ యాపిల్ దొరికింది, అక్కడ ఐస్ యాపిల్ ఉన్నది, అందుకని చెప్పి ఐస్ యాపిల్ అయితే చేయించాము. ఐస్ యాపిల్ అంటే నేను సమ్మర్లో వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనుకోవద్దు. కొన్ని కొన్ని వీడియోస్ లేట్గా పోస్ట్ చేస్తాను నేను. మెల్లగా అన్నీ అంటే ఎప్పుడైతే షూట్ చేస్తానో అప్పటి నుండి అన్నీ ఏదైతే వీలుగా ఉంటాయో పెడతాను. నేనైతే ఇది ఐస్ యాపిల్ వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. దాదాపు 2 months నేను మేలో కాదు, జూన్లో వెళ్ళాను. జూన్ తర్వాత జూలైలో పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడైతే నాకైతే చాలా బాగా నచ్చింది. ఐస్ యాపిల్ అయితే నేను మిల్క్ షేక్స్ అది ఇంట్లో చేశాను ఐస్ యాపిల్తో. అలానే ఐస్ యాపిల్ ఐస్ క్రీమ్ చూపించిపోతున్నాను. ఇప్పుడైతే ఇవి వేరే వాళ్ళకి తీస్తున్నప్పుడు నేను షూట్ చేశాను. ఐస్ క్రీమ్ బాగుంది చూడడానికి అని చెప్పి. ఇప్పుడు కోకో ఇందులో అయితే కొబ్బరి బొండంతో తయారు చేసే ఒకటి కొబ్బరి బొండంతో లోపల ఉన్న వాటర్ అండ్ పల్ప్తో చేస్తారు. అది మిల్క్ షేక్ అనొచ్చు. పైన ఐస్ క్రీమ్ పెట్టి చాలా చాలా బాగుంటుంది. అది కూడా ఎప్పుడైనా మీరు ఏఎంబీకి వెళ్తే ట్రై చేయండి. ఇప్పుడైతే మన ఐస్ యాపిల్ జ్యూస్ అయితే చూసుకుందాము. ఐస్ యాపిల్తో ఐస్ క్రీము కనిపిస్తుంది కదండి, కోకోనట్ దాంట్లో అయితే చాలా బాగా చేస్తారు. ఐస్ యాపిల్ తీసుకున్నారు, అలాగే కోకోనట్తోనే ఉంటుంది ఐస్ క్రీమ్. ఫ్లేవర్స్ అన్నీ కోకోనట్తోనే ఉంటుంది ఇందులో. దాన్ని బట్టి మనం ఫ్రూట్స్ కానీ లేకపోతే మనం ఏదైతే తీసుకున్నామో ఐస్ క్రీమ్ ఫ్లేవర్ పట్టి యాడ్ చేస్తారు. నాకైతే బాగా నచ్చుద్ది. నేను ఐస్ యాపిల్ తీసుకున్నాను కాబట్టి అందులో ఐస్ యాపిల్ యాడ్ చేస్తున్నారు. కానీ చాలా బాగుందండి టేస్ట్. అంటే ఐస్ యాపిల్ కొంచెం మరీ తీపిగా కాబట్టి చప్పగా ఉంటుంది కదా, కానీ టేస్ట్ చాలా బాగుంది. ఎందుకంటే ఐస్ క్రీమ్లో ఆల్రెడీ అది మిక్స్ చేస్తారు కాబట్టి. పైన అయితే ఐస్ యాపిల్తో. అలానే మా అబ్బాయి కోసం బ్రౌనీ నెట్లా కూడా ఆర్డర్ పెట్టాము. అది కూడా ఇప్పుడు చేస్తాడు ఐస్ క్రీమ్ అనేది. నాకైతే ఈ ఫ్లేవర్స్ బాగా నచ్చాయి. మీరు టేస్ట్ చేయొచ్చు. చాలామందికి నచ్చకపోవచ్చు, నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నేను ఆ టైంలో ఆర్డర్ ఇచ్చినప్పుడు చాలా మెంబర్స్కి అది తెలీదు అక్కడ ఐస్ యాపిల్తో చేస్తున్నారని. కానీ అంతగా ఎవరు ఇంట్రెస్ట్ అనేది చూపించలేదు ఎక్కువ మంది. నేను చూసిన కొద్దిసేపట్లో అందరూ ఏమంటారు ఓవర్లోడెడ్ నట్స్ అవి ఇవే చెప్తున్నారు. కానీ నేనైతే ఇది ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను. కానీ ఎప్పుడైనా సరే ఏదైనా టేస్ట్ ఒక్కటే టేస్ట్తో కాకుండా డిఫరెంట్ టేస్ట్లో తెస్తేనే కదా ఆ ఫ్లేవర్స్ అండ్ ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది మనకి. పైన ఐస్ యాపిల్ పీసెస్ కింద చిన్నగా క్యూబ్స్ కింద కట్ చేసి వేశారు. ఇప్పుడైతే మా అబ్బాయికి ఇష్టమైన నట్టిలా బ్రౌనీతో చేస్తున్నారు ఐస్ క్రీము. నట్టిలా దీని పక్కన రోల్ ఐస్ క్రీమ్స్ కూడా ఉంటుందండి. ఈ స్టాల్ పక్కనే రోల్ స్టాల్ కూడా ఉంటుంది, రోల్ ఐస్ క్రీమ్స్ది. అది కూడా చాలా బాగుంటుంది. మీకు ఎప్పుడైనా ఆ వీడియో కనుక ఉంటే కనుక పోస్ట్ చేస్తాను. దాంట్లో అయితే మనకు చాలా వెరైటీస్ ఉంటాయి. ఎప్పుడు వెళ్ళినా ఇదొకటి లేకపోతే రోల్ కానీ ఏదైనా ట్రై చేస్తాము డిఫరెంట్గా ఉండటం కోసం. ఇందులోనే షుగర్ ఫ్రీ ఐస్ క్రీమ్స్ అని ఉంటుంది, ఇదే ఎంబీలో, అదే ఫుడ్ కోర్ట్లో. కానీ అవి కూడా చాలా బాగుంటాయి. అందులో అయితే చాలా వెరైటీస్ ఉంటాయి. తినే కొద్ది తినాలనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా కనుక క్రీమ్ స్టోన్కి వెళ్తే కనుక కాలా జామున్ ఐస్ క్రీమ్ ట్రై చేయొచ్చు. అంటే నేరేడు పళ్ళతో ఐస్ క్రీమ్ ఉంటుంది, అదైతే చాలా చాలా బాగుంటుంది. నాకు చాలా బాగా నచ్చుతుంది. ఎప్పుడైనా మీరు కనుక ట్రై చేస్తే కనుక క్రీమ్ స్టోన్లో ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు సీజన్ కాబట్టి నేరేడు పళ్ళు దొరుకుతున్నాయి కాబట్టి ట్రై చేయండి. నాకు కూడా చాలా బాగుంటుంది. ఇంకోటి పాన్ ఐస్ క్రీమ్ కూడా చాలా బాగుంటుంది. నాకు అది నచ్చదు కానీ మా హస్బెండ్కి అయితే నచ్చుతుంది. నాకైతే జామున్ ఐస్ క్రీమ్ అయితే నచ్చింది. నేను ఫస్ట్ అయితే వెళ్ళినప్పుడు జామున్ ఐస్ క్రీమ్ అంటే ఏదైనా కాలా జామున్తో చేస్తారేమో అనుకున్నాను. ఆ తర్వాత నేరేడు పళ్ళతో చేశారు. అది టేస్ట్ సేమ్ నేరేడు పండు ఎలా ఉంటుందో అలానే ఉంది. అప్పుడు ఐస్ క్రీమ్ టాపిక్ వచ్చింది కాబట్టి ఎవరైనా ట్రై చేస్తారని చెప్పి నేను చెప్తున్నాను. ఈ ఐస్ క్రీమ్స్ అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు.
ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.